మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులను ఓట్లు వేయవద్దని వైఎస్ఆర్ వివేకానందరెడ్డి అభిమానులు అందరికీ చెప్పాలని డాక్టర్ నర్రెడ్డి సునీతారెడ్డి చెప్పారు. ఆదివారం వేంపల్లిలోని పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి స్వగృహంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల బస్సు యాత్రలో జగనన్న మీద డబ్బులు ఇవ్వలేదనే కారణంతో పిల్లవాడు రాయిని విసరడం జరిగిందని చెప్పారు. జగనన్నపై రాయి విసిరాడనే నెపంతో పిల్లవాడిపై పోలీసులు హత్యాయత్నం కింద నాన్ బెయిలబుల్ కేసును పెట్టి జైలుకు పంపారని చెప్పారు. అయితే పులివెందుల నియోజకవర్గంలోని మురారిచింతల గ్రామం వద్ద దంపతులపై వైసీపీ నాయకులు దాడి చేస్తే అలాంటి వారిపై మాత్రం బెయిలబుల్ కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఇవి రూల్స్. మరి ఈ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీ వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ రూల్స్ గురించి ఫాలో అవుతూ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారా లేదా? ఇప్పటికి ఆల్రెడీ ఇచ్చేసిండాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారు నామినేషన్ వేసి 48 గంటలు దాటింది. అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు మీ క్రిమినల్ యాక్టివిటీస్ గురించి మీరే న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయాలి. నౌ ఇప్పుడు వచ్చిన ఆర్డర్ అగైన్ నాకు అఫీషియల్ గా రాలేదు, నాకు తెలిసిన దాని ప్రకారం దీనికి అగేన్స్ట్ అవుతుంది. మరి ఎట్లా ఫాలో అవుతారు? ఎలక్షన్ కమిషన్ రూల్స్ చాలా చాలా క్లియర్ గా ఉన్నాయి. ఓకే, political party concerned shall then submit a report of compliance with these directions to the election commission within 72 hours of selection of the said candidate. think ఇప్పటికి 72 గంటలు దాటినట్లున్నాయి కదన్నా. ఇది ఫుల్ఫిల్ చేశారా లేదా అన్నది 72 గంటల్లో ఎలక్షన్ కమిషన్ కి సబ్మిట్ చేసి ఉండాలి. సో ఇదంతా ఎందుకు చెప్పారు ఎలక్షన్ కమిషన్? ఇంకా మీకు కాపీ కావాలంటే ఇస్తాను, చూడండి, చాలా వివరాలు ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ఎవరైనా ఏదైనా నిందితులు ఉంటే తప్పించుకోకూడదు. ఏదైనా తప్పు పని చేస్తే దానికి జైలు శిక్ష పడితే 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు. అది తెలిసిందే. వాళ్ళు 2 ఏళ్ల తర్వాత 6 సంవత్సరాలు కంటెస్ట్ చేయలేరు. అంటే 2 ఎలక్షన్లన్నా కంటెస్ట్ చేయలేరు. కాకపోతే ఇంత ఘోరంగా హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారికి నిందితుడుగా ఉన్నప్పుడు కేసులో ఉంటే మరి ఆ ట్రయల్ కూడా మొదలు పెట్టని పరిస్థితి ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి. నేను తప్పు చేస్తున్నాను అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మనసా వాచా పాటిస్తే ఎవరైనా తప్పు చేసింటే ఆ ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు నిర్ణయించుకోవాలి, మీరు న్యాయం వైపు ఉన్నారా, నిందితుల వైపు ఉన్నారా, ధర్మం వైపు ఉన్నారా, హత్యలో నిందితుల వైపు ఉన్నారా, మీరు నిర్ణయించుకోవాలి. మీకోసం పోరాడిన, మీకోసం పనిచేసిన 4 దశాబ్దాలు పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆత్మకు మీరు ఏం జవాబు చెప్పదలుచుకుంటున్నారు? ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ ఓటు న్యాయం కోసం. ఆ పిల్లోని మీద హత్యాయత్నం కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ వారెంట్ కింద జైల్లో పెట్టారు. సరే, రూల్స్ ప్రకారం కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇక్కడ పులివెందుల్లో జరిగే దాని గురించి పోల్చి చూద్దాం. మొన్న మురార్చింతల అనే ఊరిలో ఒక వృద్ధుల ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉండే ఆడవాళ్లను దౌర్జన్యంగా చితకబాది, కాళ్ళతో కట్టెతో చితకబాది కొట్టారు. చచ్చెలా కొడుతున్నారు. అది ప్లాన్ చేసుకొని కొంతమంది దుండగులు పోయి కొట్టారు. ఈ కేసు మాత్రం
బెయిలబుల్ కేసు కింద పెట్టారు. ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ తిరుగుతున్నారు ఊర్లో. ఇది ఎక్కడ న్యాయం? కావాలని గొడవ చేసుకునే దానికి పోయి చితకబాదితే అది బెయిలబుల్ కేసు అవుతుంది. నేను అడుగుతున్నాను, ఇది న్యాయమా? నాకు తెలియదు, నాకు రూల్స్ తెలియదు, నాకు ఇది కనిపిస్తుంది, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.